వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలోని మన్నారు పోలూరు గ్రామంలో టిట్కో హౌసెస్ సమీపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన ఉద్యమి నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన జాతీయ మీడియా ప్రతినిధి ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో ప్రతి ఒక్కరిని సభ్యులుగా నమోదు చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వేములపాటి అజయ్ మాట్లాడారు. కార్యకర్తలను నాయకత్వ స్థాయికి తీసుకొచ్చే రాజకీయ సంస్కృతి జనసేనలోనే ఉందని, యువతే రాజకీయాల్లో ముందుకు రావాలనే ఆలోచనతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, అదనపు జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, కార్యాలయం ఇన్ఛార్జ్ జమీర్, సీనియర్ నాయకులు రవికుమార్, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మాయి వాట్సాప్లో ఆధార్ నంబర్ పెట్టిందని చూడండి సార్. నాకు తెలియదు. యామినిది కళ్యాణ్ గారిని మనం బలపరచాలంటే ఇవాళ మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకోండి. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు నిజంగా కూడా మీరు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. మధ్యప్రదేశ్లోని బాంధవ్గఢ్ జాతీయ ఉద్యానవనంలో 6 పులులు రోడ్డు దాటుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మొదట 3 రోడ్డును దాటగా దాని తర్వాత మరో 3 పులులు రోడ్డును దాటాయి. అక్కడికి వచ్చిన పర్యాటకులు 6 పులులు రోడ్డు దాటుతున్న దృశ్యాలను కెమెరాలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.